హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈ వీడియో నుమాయిష్ ఎగ్జిబిషన్ బ్లాగ్ అనమాట. మేమైతే సెల్ఫ్ వెళ్ళాము బైక్ మీద. ఎంత ట్రాఫిక్ ఉంది చూసారా? అది కూడా లేట్ నైట్ 9:30 తర్వాత. చాలా ఘోరంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సజెస్ట్ యూ గైస్ టు గో ఇన్ ఆఫ్టర్నూన్ టైమ్స్ ఓన్లీ అండ్ బెటర్ వీక్ డేస్లో పోండి. వీకెండ్స్ అయితే మరీ ఘోరంగా ఉంది. అండ్ నుమాయిష్లోకి వస్తే మీ అందరికీ తెలిసిందే, గత 84 టైమ్స్ అనుకుంటే నుమాయిష్ అనేది పెట్టున్నారు. 84 టైమ్స్ లిటరలీ ఎక్కడెక్కడనో వచ్చి ఈడైతే వీళ్ళు ఆ వస్తువులు అమ్ముతారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది అనమాట ఇక్కడ. క్వాలిటీ అండ్ ఆల్ ఇది నేను ఫస్ట్ టైం రావడము. నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తాను, మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 PM నుంచి నైట్ 10 PM దాకా. వీకెండ్స్ అయితే 11 PM దాకా ఉంటుంది మనకి నైట్. ఎగ్జాక్ట్ 11 అనగానే మొత్తం లైట్స్ ఆఫ్ చేస్తారు. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్ అనమాట. మనం క్యాష్ కూడా ఇవ్వచ్చు అండ్ మనకి స్కాన్ ఆప్షన్ ఉంది. అది చాలా పెద్ద ప్రాసెస్. మెయిన్గా ఐఫోన్ ఉన్న వాళ్ళకి బెటర్ క్యాష్ తీసుకెళ్ళండి. ఎంత క్యాష్ తీసుకెళ్తే అంత మంచిది. బికాస్ ఎందుకో సిగ్నల్స్ అస్సలు రావడం లేదు అక్కడ. అండ్ జస్ట్ హెడ్స్ అప్ గైస్, మీరైతే మెట్రోలో వెళ్ళడానికి ట్రై చేయండి. అది ఏ టైం అయినా కానివ్వండి, ఎందుకంటే చాలా ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్. మీకు ట్రాఫిక్కే మీరు వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మేమైతే ఒక 1.5 hour దాకా ట్రాఫిక్లోనే ఉండిపోయినాం. అంత ప్రాబ్లంగా ఉంటుందన్నమాట అక్కడ. మీరు ఇక్కడ వస్తువులు చూస్తున్నట్టయితే మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. మెయిన్గా గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా దొరుకుతుంది. బట్ ఓవర్ కాస్ట్ టు, అఫ్ కోర్స్ చాలా కాస్ట్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటేనే కొనండి, లేకపోతే ఏదో నార్మల్గా కొన్నామని కొనకండి, ఎందుకంటే చాలా కాస్ట్ ఉన్నాయి. మనకు అక్కడ ఆన్లైన్లో దొరికే ప్రోడక్ట్స్ కానివ్వండి, లేకపోతే మనకి బయట దొరికేవి అన్నీ అక్కడ దొరుకుతున్నాయి. మీకు డైలీ ఆన్లైన్ షాపర్ అయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది అది ఆన్లైన్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి. కోర్స్ వీళ్ళు వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి అమ్ముకుంటున్నారు కాబట్టి మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుందన్నమాట. అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే చెప్తున్నారు అనిపించింది కొన్ని వాటికి. అండ్ కొంతమంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతున్నారు మెట్రో అనేది. అందరు నాంపల్లిలో దిగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గాంధీ భవన్ దగ్గర దిగిపోండి. మీకు ఈజీగా డైరెక్షన్స్ అనేవి ఉంటాయి అక్కడి నుంచి. మీరు గేట్ 2 నుంచి వెళ్తే అక్కడ చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా గేట్స్ అనేవి ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ ఎగ్జిట్ అనేవి ఉంటాయి. సో మీరు గేట్ 2ని అయితే ప్రిఫర్ చేయండి. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు నుమాయిష్ బయట కూడా షాపింగ్ అనేది ఉంటుంది, బట్ అక్కడ వేరే రేట్లు అమ్ముతారు, లోపల వేరే రేట్ అమ్ముతారు ఫర్ ద సేమ్ ప్రోడక్ట్. డెకోర్ ఐటమ్స్ అయితే క్రేజీ ఉంటాయి గాయస్. ఇదైతే టిష్యూ హోల్డర్ అనమాట. అదే చూస్తున్నాను. ఇది వచ్చేసి వాళ్ళు 250 చెప్పారు. అండ్ మిగతా వేరేవి కూడా ఉన్నాయి, 400, 500 కూడా ఉన్నాయి. ఈ వీడియోలో అయితే ప్రైజెస్ కొన్ని దగ్గర చెప్తాను నాకు గుర్తున్నంత వరకు. యాక్చువల్లీ నాకైతే ఒక ట్రాజడీ జరిగింది. ఏంటంటే ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను 1 hour దాకా కూడా వీడియో తీద్దాం అనుకున్నాను. లెంత్ అయినా సరే పర్లేదు, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా. బట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల కుదరలేదు. బట్ నేను ఇలా సంబంధం లేకుండా మీకు వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే నేను మీకు ప్రైజెస్ చెప్పడానికి ట్రై చేస్తాను. అక్కడ కనిపించే వీడియో కాకుండా నేను జనరల్గా అందరినీ అడిగిన ప్రైజెస్ అయితే నేను మీకు చెప్తాను. ఇవైతే సిరామిక్తో చేసినవి. చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. బట్ ప్రతి ఒక్కటి యాజ్ ఎ సైడ్ ఓవర్ కాస్ట్ ఉన్నాయి. అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. పేర్ 150, అంటే మనకి 2 వస్తాయి అన్నమాట 150 రూపీస్కి. చాలా క్యూట్గా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ది, లంచ్ది, డిన్నర్ది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. అండ్ నాకు నచ్చింది ఏంటంటే ఎంట్రన్స్లో మాత్రం చెక్కింగ్ పక్కా జరుగుతుంది. కోర్స్ జరగాల్సిందే, జరగకపోతేనే భయపడాలి, ఎందుకంటే చెప్పలేము ఎప్పుడేమవుతుందో కాబట్టి. సో చెకింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది. అంటే ఉమెన్స్, మెన్స్ అని చెప్పేసి అట్లా మొత్తం చెకింగ్ అనేది గుడ్గా జరుగుతుంది. టికెట్స్ దగ్గర నేను మీకు చెప్పినట్టు కొంచెం క్యాష్ తీసుకెళ్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. మీకు ఆన్లైన్ నమ్ముకుంటే కార్డ్ అయితే అసలే ఉండదు గైస్ ఎగ్జిబిషన్స్ అన్నాక.
ఉండవు. అండ్ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట. చాలా స్టాల్స్ ఉంటాయి, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం దారులకి. అన్ని స్టాల్స్ ఉంటాయి, మీరు బెటర్ పిక్ చేసుకొని మీకు ఏది కావాలో అది షాపింగ్ చేసుకోండి. లేదు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మొత్తం తిరగచ్చు. మనకు ఒక ట్రైన్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. మనం ట్రైన్కి కూడా మొత్తం ఎగ్జిబిషన్ అంతా తిప్పుతారు, జస్ట్ ఫర్ ఫన్ గైస్. అంటే ట్రైన్ ఎక్కితే కొంతమంది షాపింగ్ లవర్స్కి కూడా పనికొస్తుంది, బికాస్ ఏది ఎక్కడుందో తెలిసి ఈజీగా వెళ్ళగలరు. లేదు టైంపాస్కి వచ్చారంటే జనరల్గా అయితే ట్రైన్ ఎక్కండి. మేమైతే ట్రైన్ ఎక్కలేదు. మేము ఆఫ్కోర్స్ యాజ్ ఎ సెట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల ట్రైన్ ఎక్కినా సరే ఎక్కకపోయినా సరే మాకు యూజ్ అయ్యేది కాదు. సో ఇక్కడ వచ్చేసి కార్పెట్స్, బెడ్షీట్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. క్వాలిటీ ఎక్సలెంట్ కాదు, బట్ వెరీ గుడ్, ఓకే. అండ్ ఇక్కడ కార్పెట్ వరల్డ్ అని చెప్పేసి ఉంది. నేను గమనించింది ఏంటంటే ఒక్క దగ్గర బెడ్షీట్స్ అమ్ముతుంటే అక్కడే మొత్తం బెడ్షీట్ అండ్ సపోజ్ అక్కడ బ్యాగ్స్ ఉంటే మిగతా పక్కన కూడా బ్యాగ్సే ఉన్నాయి. సో అట్లా కనిపించేస్తాయి మనకి. ఇయర్ రింగ్స్ అమ్మితే పక్కన ఇయర్ రింగ్ షాప్స్ లాగా అన్నీ మన కళ్ళ ముందే ఉంటాయి. ఇదైతే మెయిన్గా హ్యాండ్ క్రాఫ్ట్ షాప్ గైస్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మీరు వస్తే తప్పకుండా చూసి వెళ్ళండి, కుదిరితే కొనండి కూడా. చాలా బాగున్నాయి. మాకు అవసరం లేదని మేమేం తీసుకోలేదు ఇక్కడ, బట్ ఎగ్జాక్ట్ అంతా కరెక్ట్గా ఉన్నాయి వితౌట్ ఎనీ డ్యామేజెస్. నాకైతే చాలా బాగా నచ్చున్నాయి. మనకి ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జిబిషన్ జరుగుతుందన్నమాట. మనకి ఎగ్జాక్ట్ January 1st నుంచి 45 days దాకా జరుగుతుంది. ఈ ఇయర్ వచ్చేసి మనకి January 3rdకి స్టార్ట్ అయ్యింది. సో ప్రాబబ్లీ February 18 దాకా ఉండొచ్చు. సో అక్కడ జనాలు కూడా ఆఫ్కోర్స్ కొంతమంది ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టారు, కొంతమంది అయితే తగ్గిస్తారు. మ్యాక్సిమం అయితే అక్కడ అన్ని ఫిక్స్డ్ ప్రైసెస్ ఉన్నాయి. నాలాగా మీకు ఎవరు కనిపించింది నుమాయిష్ అనేది చాలా హై కాస్ట్ ఉందని చెప్పేసి నాకైతే సీరియస్లీ అనిపించింది. ఈ గన్ చూసారా, ఇది వచ్చేసి 450 రూపీస్ అంట. నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ నుంచి 3D ఎఫెక్ట్ వస్తుందన్నమాట, స్మోక్ అండ్ ఫైర్తో పాటు. ఇదైతే నాకు బాగా అంటే బాగా నచ్చింది. పిల్లలు అయితే దే విల్ ఆఫ్ కోర్స్ లవ్ ఇట్. మా ఆయన ఏం ఆడుకుంటావులే అని చెప్పి అక్కడ పెట్టేస్తున్నాను. ఈ హస్బెండ్స్ అందరూ ఇంతేనా, ఏం కొనియరా? నా హస్బెండ్ కూడా అంతే, ఏం కొనియరు. సో ముందు వెళ్తే అంత ఈ షాపింగ్ మొత్తం ఉంది. నేను చెప్పినట్టు రిపీటెడ్ స్టాల్స్ ఉన్నాయి, అదే చాలా కన్ఫ్యూజన్ అనమాట. ఇక్కడ ప్రతిదీ అక్కడ ఆల్రెడీ చూస్తాను అన్నట్టుంది. సో నాకు మొత్తం ఎగ్జిబిషన్లో ఒక్క గేమ్ నచ్చిందనమాట. ఈ టాయ్ యాక్చువల్లీ చాలా బాగుంది. ఏంటంటే అది మనం ఎంత యూజ్ చేసినా మనకి సెల్ అవసరం లేదు, బ్యాటరీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనకు ఒక ట్రాక్ లాగా ఇస్తాడు, అది కీ ట్రై టాయ్ లాగా అనమాట. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరికైనా ఇద్దామన్నా అది పాడి వాళ్ళ పక్కన పెడితే చాలా బాధ అవుతుంది. అదే ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఈవెన్ ఇఫ్ వీ బై ఆల్సో అది పాడైతే చాలా కష్టంగా ఉంటుంది అంతంత రేట్ పెట్టి. సో ఇదైతే కీ పెడితే చాలా అది ట్రైన్ ముందుకు వెళ్తుంది అనమాట. చాలా బాగుంది, చాలా ఎక్సైట్ కూడా అయ్యాను. అండ్ ఇదొకటే నచ్చింది యాక్చువల్లీ మొత్తం నుమాయిష్లో. అండ్ సెకండ్ థింగ్ కూడా నచ్చింది అని మీకు చెప్తాను. అండ్ ఇక్కడ క్లాత్స్ విషయానికి వస్తే 100 రూపీస్కి మనకి ట్రౌజర్ టైప్ వస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ స్కర్ట్స్ కూడా చాలా తక్కువకు ఉన్నాయి. బట్ నాకు ఇలా బయట తీసుకోకపోతే కాదు, చాలా రేర్ తీసుకుంటా. నాకు స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం, కానీ సైజ్ ప్రాబ్లం అండి. అదే ఇంకా ఆన్లైన్లో పెడితే అట్లీస్ట్ రిటర్న్ అయినా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాం అనుకో ఎవరండి అంటారు, నెక్స్ట్ డే వెళ్తే అస్సలు తీసుకోరు. మీరు కూడా ఇలానే ఫీల్ అవుతారా లేకపోతే నేనేనా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ బెడ్షీట్స్ మేము అడిగాము, ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఉన్నాయి కదా, ఫిట్టెడ్ బెడ్షీట్స్ అవి ఎక్కడ దొరుకుతలేవు.
మాకున్న బెడ్ వచ్చేసి ఫిటెడ్ బెడ్షీట్ కాకుండా ఇంకేది వర్కౌట్ అవ్వదు మాకు. అలాంటిది అక్కడ ఫిటెడ్ బెడ్షీట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ ఫుట్వేర్ షాప్ కూడా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఫుట్వేర్ కొంచెం అంత నచ్చలేదు, మనకైతే సెట్ అవ్వదు అంత, కొంచెం సెకండ్ హ్యాండ్ టైప్ లాగా నాకు అనిపించింది చూస్తే కొన్ని దగ్గర. అండ్ ఇది షీ శారీస్ స్టార్టింగ్లోనే ఉంటుంది, నాకు చాలా బాగా అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే 150 పర్ నెట్ అనమాట శారీ, అన్నీ కాదు కొన్ని. అండ్ మనకి స్టార్టింగ్ రేంజ్ 450,000 లోపు ఉన్నాయి అన్నమాట. ఫ్యాన్సీ శారీస్, బనారస్ శారీస్, నెట్ శారీస్, కాటన్ శారీస్ అని చెప్పి నాకైతే బాగా నచ్చింది. అండ్ నా బెస్ట్ సజెషన్ అయితే ఇక్కడ శారీ తీసుకొని మనం మంచిగా ఏమైనా డ్రెస్ అట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే శారీ టైప్ అండ్ నెట్ చాలా బాగున్నాయి. కొన్ని ఓవర్ ప్రైస్ ఉన్నాయి, కొన్ని అయితే రీజనబుల్ ఉన్నాయి. నన్ను అడిగితే రీజనబుల్గా తీసుకోండి, ఎందుకంటే అంత కాస్ట్ పెడితే మనకు బయట కూడా మంచిగా దొరుకుతాయి. అండ్ మెయిన్ థింగ్ వాళ్ళు బార్గెనింగ్కి ఒప్పుకోవడం లేదు, కాబట్టి ఒకవేళ ఒప్పియగలిగితే మీరు ఎక్కువ కాస్ట్లో తీసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా కిడ్స్కి కూడా ఫ్రాక్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మీరు నమ్ముతారో లేదో టోటల్ 8,000 స్టాల్స్ ఉన్నాయన్నమాట ఈసారి. నేను గేట్ నెంబర్ 2 నుంచి వెళ్ళాను కాబట్టి నేను బేగం చండీగఢ్ అని ఒక షాప్ చూసాను. అక్కడ డిజైనర్ వేర్ చాలా బాగున్నాయి, 8,000 10,000 ఉన్నాయి, ద వర్త్ ఉన్నాయన్నమాట. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అండ్ లాస్ట్ టైం అంట మొత్తం ఎగ్జిబిషన్లో అసలు యూపీఐసే అస్సలు పనిచేయలేదు, బట్ ఈసారి అంతో ఎంతో వర్క్ చేశాయంట. లాస్ట్ టైం స్కానర్స్ కూడా పెట్టలేదు ఎవరు, బట్ ఈసారి స్కానర్స్, మేము వెళ్ళిన ప్రతి షాప్కి అయితే స్కానర్స్ ఉండే, బట్ కొన్ని వాటిలో అయితే లేకుండే కూడా. లాస్ట్ టైం వీడియోస్ నేను చూసి వెళ్ళాను కదా, సో ఆ వీడియోస్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక్క దగ్గర కూడా స్కానర్ లేదంట. ఈసారి చాలా బెస్ట్ ఉంది ఎగ్జిబిషన్, అట్లీస్ట్ కొన్ని అయినా స్కానర్స్ ఉన్నాయి. సో బేసిక్గా కుర్తీస్ అయితే ఎన్ నెంబర్ ఆఫ్ కుర్తీస్ అయితే మనకి దొరుకుతుంది. 3 పీస్ సెట్ కానివ్వండి, సింగిల్ పీస్. అండ్ దుపట్టాస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, వెరైటీ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట దుపట్టాస్లో. అండ్ ద మెయిన్ షాకింగ్ థింగ్ ఏంటంటే దుపట్టా ఒకటి 5,000 ఉండే, అది క్లిప్ మిస్ అయిపోయింది కానివ్వండి, అదైతే క్రేజీగా ఉండే. నేను అడిగేసి ఇంకొచ్చేసాను, వెనక్కి కూడా తిరిగి చూడలేదు. బట్ బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ ఉండే, అందుకే అంత కాస్ట్ ఉంది. అండ్ ఇక్కడ కుర్తీస్ ఓకేగా ఉన్నాయి, బట్ ప్రైస్కి అయితే వర్త్. బట్ క్వాలిటీ ఇంకా ప్రైస్ బట్టి ఉంటుంది కాబట్టి ఆఫ్కోర్స్ 500-600 అయితే నార్మల్గానే ఉన్నాయి. బట్ ఓకే, లైక్ స్ట్రీట్ షాపింగ్ అంటే స్ట్రీట్ షాపింగ్ అనమాట. నాకైతే కుర్తీస్ ఒకటే కరెక్ట్ ప్రైస్ పెట్టాలనిపిస్తుంది, ఎందుకంటే బయట జెయింట్ షాపింగ్ మాల్ కానివ్వండి, చార్మినార్, అమీర్పేటలో కూడా అవే రేట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా అవే ఉన్నాయి. అండ్ ప్యాంట్స్ అయితే నాకు అంత నచ్చలేదు, లెగ్గిన్స్ కానివ్వండి అంతా. అండ్ ఎంత పెద్ద బ్యాగ్ షాప్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది, ప్రైజెస్ కూడా అంతే బాగున్నాయి. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మీకు ముందు చెప్పినట్టు ఒక బ్యాగ్ షాప్ ఉంటే దాని పక్కన కూడా చాలా బ్యాగ్ షాప్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకటి ఉంటే దానికి వెనక ముందు ఒక లైన్ మొత్తం బ్యాగ్ షాప్సే ఉన్నాయి.
సో మీరు కన్ఫ్యూజ్ కూడా లైక్ అవ్వను. ఈజీ అయిపోయిందనమాట మాకు. ఎందుకంటే చూడగానే నెక్స్ట్ వెనకాల కూడా బ్యాగ్ షాప్ ఉన్నాయి. సో ఏదో బెస్ట్ షాప్ చూస్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే బాగుంది. చార్మినార్ అంత కాకపోయినా బాగుంది, నాకు ఓకే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీనే ఎక్కువ ఉంది. అండ్ ఒక పేర్ 100 రూపీస్ 150 రూపీస్ ఉన్నాయి. అండ్ గేమ్స్ విషయానికి వస్తే ఇక్కడ ఒక స్కేరీ హౌస్ ఉంది. స్కేరీ హౌసే కాదండి, చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. స్కేరీ హౌస్ 1 పర్సన్కి 100 రూపీస్ అనమాట. నాకైతే వర్త్ అనిపించింది. మాల్స్లో దీనికంటే ఓవర్ ప్రైస్ పెడతారు. అండ్ నేను మీకు ముందు చెప్పినట్టు ఇదే ట్రైన్. ఈ ట్రైన్ తోటి మనకి ముందంతా మొత్తం ఎగ్జిబిషన్ అంతా తిప్పుతారనమాట. అండ్ ఈ స్కేరీ హౌస్ నుంచి మనకి ముందు అన్ని గేమ్సే ఉంటాయి. ముందర మొత్తం జెయింట్ వీల్ కానివ్వండి అన్నీ ఉంటాయి. అన్నీ చిన్నపిల్లల గేమ్స్, పెద్దవాళ్ళ గేమ్స్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. సో ఏ గేమ్ ఆడాలన్నా మనకి ప్రైస్ టికెట్ అనేది కన్ఫర్మ్ ఉంటుంది. స్టార్టింగ్ గేమ్ ప్రైస్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 20 రూపీస్. ఒక దగ్గర వచ్చేసి మనం ఒక హ్యామర్ తోటి ఇలా కొడితే మన స్ట్రెంగ్త్ కనిపిస్తుంది కదా, అది 20 రూపీస్ నుంచి స్టార్ట్ కాబట్టి అది గేమ్ కింద కన్సిడర్ అవుతుంది. అండ్ 20 నుంచి ఇంకా 500, 400 టికెట్ కూడా ఉన్నాయి వేరే గేమ్స్కి. మీరు బెస్ట్ 3 o'clockకి ఓపెన్ చేస్తారు కాబట్టి మ్యాచ్ మీరు ఎగ్జాక్ట్ ఆ టైంకి వెళ్ళిపోండి. మీకు క్రౌడ్ అనేది ఇప్పుడు చూపిస్తున్నంత కూడా కనిపించదు, కొంచెం తక్కువ ఉంటుంది. శారీస్ కూడా చాలా బాగా అమ్ముతున్నారు. కంచిపట్టు శారీస్ అని మీకు కనిపిస్తుంది కదా, శారీస్ కూడా వర్తే ఉన్నాయి నన్ను అడిగితే. అండ్ ఇక్కడ మస్కటీ ఐస్ క్రీమ్ ఉంది చూసారా. ఎవరెవరికి మస్కటీ ఐస్ క్రీమ్ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. ఇది వచ్చేసి హల్వా అనమాట, కలకత్తా వాళ్ళది. మేమైతే టేస్ట్కి అడిగాము. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటంటే అక్కడ అందరు టేస్ట్కే వస్తున్నారు, తినేసి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ అక్కడ లేనే లేరు. అండ్ ఇక్కడ నుంచి మనకి మోస్ట్ ప్రాబబ్లీ ఈ దారి మనకి జెయింట్ వీల్ అని గేమ్స్కి దారి అనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న షాప్ చాలా వర్త్ అండి. మనకి జెయింట్ వీల్ నుంచి ఒక లెఫ్ట్ తీసుకుంటే ఫుడ్ కోర్ట్ అడిగినా సరే ఈ షాప్ మనకు కనిపిస్తుంది. దీని మీద మనకి మన నేమ్స్ రాస్తారు. చాలామంది ఇంటి ముందు పెట్టుకుంటారు కదా నేమ్స్, అదనమాట. సో ఫైనల్లీ మేము కూడా రాపించుకున్నాము. దీని బోర్డ్ 400 రూపీస్, మనకి 350 కూడా ఉంటుంది. నన్ను అడిగితే 350 అంటే 50 రూపీస్ కదా కాబట్టి 400 బాగుంది. అండ్ 600 కూడా ఉంటుందంట. బట్ డిస్క్లైమర్ ఇస్తున్నా, అది కొనాలంటే మీరు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాలి. 7 hours డ్రై అవ్వాలంట. అస్సలు ముట్టుకోవద్దు పైన పాట, కిందనే అట్లనే పట్టుకోవాలి. నేను నాంపల్లి నుంచి ఆల్మోస్ట్ ఒక 40-45 minutes అట్లనే పట్టుకొని ఇంటికి వెళ్ళాము. సో ముందుగానే చెప్తున్నాను, మీరు అది తీసుకోవాలనుకుంటే కొంచెం మీరు బండి మీద వెళ్తున్నారు, ఆటో ఆర్ కార్ సంథింగ్ మీరు చూస్ చేసుకొని దాన్ని బట్టి కొనుక్కోండి. 7 hours అయితే ఖచ్చితంగా డ్రై అవ్వాలి. మీరు అది రాపించుకున్న తర్వాత ఇట్లా కవర్లో వేసుకొని వెళ్ళిపోయేది అయితే కాదు, బట్ అదైతే వర్త్ రాపియడము. అండ్ ఇక్కడ గేమ్స్ అన్నీ ఉన్నాయి. మేమైతే ఏది ఎక్కలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికి 11 అయిపోయింది. అండ్ నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏం కొనడానికి అవ్వలేదు, క్యాష్ లేవు, ఏం లేవు. బట్ ముందర వెళ్తే మనకి ATM ఉంది, బట్ అది ఎగ్జిబిషన్ లోపల కాదు, బయట. వన్స్ మనం బయటికి వెళ్తే లోపలికి రాలేము, మీ అందరికి తెలిసిందే. సో అంతే గైస్, నమాయిష్ ఎగ్జిబిషన్ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ద ఫైనల్ రివ్యూ ఏంటంటే మీరు వన్స్ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మీకు బాగా కాస్ట్ అనిపిస్తే మాత్రం అస్సలు కొనకండి, వర్త్ కాదు. బట్ మీకు నార్మల్ మన బడ్జెట్కి వస్తుందంటే కొనేసేయండి, మీకు కావాలని అనిపిస్తే.
సో ఈ వీడియోకి అయితే బాయ్.